Hey guys, what's up? Welcome back to our channel VIPs Officials. After the long days, I'm back guys finally. So చాలా రోజు అయిపోయింది వీడియోస్ వచ్చి దగ్గర 10 days అయిపోయింది. సో ఐఎమ్ సో సారీ గైస్ దానికోసం. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్లీ డైలీ అప్డేట్స్ తోటి మీ ముందరైతే రానున్నాను. సో ఇవాల్టి వీడియోలో ఫస్ట్ ఈ వీడియోలో ఏం మాట్లాడుకున్నారా అంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ T20 దీని గురించి మాట్లాడేసుకుందాం. అండ్ అలానే వచ్చేసి క్రికెట్ అప్డేట్స్ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా దాని తర్వాత అలానే వచ్చేసి మన గౌతమ్ గంభీర్ గారు కొంచెం కఠినమైన వాక్యాలు అయితే చేశారు. సో దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం థర్డ్ వీడియో తర్వాత. సో దాంట్లో నా పర్స్పెక్టివ్ నేను అయితే తెలియచేయాలనేసి అయితే అనుకుంటున్నాను. సో మరి వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు వీడియోని లాస్ట్ చూడండి. అండ్ అలానే వచ్చేసి మన ఛానల్ని మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా ఛానల్లో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ చిన్నస్వామి నుంచి స్టార్ట్ చేద్దాం. సో జై ఆర్సీబీ చిన్నస్వామి నుంచి స్టార్ట్ చేద్దాం. మన డికే శివకుమార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ది కర్ణాటక అతను వచ్చేసి ట్వీట్ అయితే చేసిండు. అదేంద్రా అంటే ఐపీఎల్ లోని ఆర్సీబీ మ్యాచెస్ అన్ని కూడా చిన్నస్వామిలోనే జరుగుతాయి అనేసి అయితే ట్వీట్ అయితే చేసిండు. సో మరి చూద్దాం గైస్ జరుగుతాయా లేదా అనేసి అయితే. సో ఇట్స్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. సో ఇది కన్ఫర్మ్ కాదు. సో జస్ట్ అతను ట్వీట్ చేసిండు. సో అతను కఠినంగా అంటే గట్టిగా అయితే ప్రయత్నిస్తున్నాడు. సో మరి చూద్దాం ఏమైతుంది ఏందో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలానే ఇంకోటి చిన్నస్వామి గురించి ఏంద్రా అంటే చిన్నస్వామిలో నెక్స్ట్ ఇయర్ 2026 లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే జరుగుతాయి అంట. అది కూడా పీడబ్ల్యూడి ఆడిటింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగే అవకాశం ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేఎస్సిఏకి వచ్చేసి కొత్త ప్రెసిడెంట్ గా మన వెంకటేష్ ప్రసాద్ గారిని అయితే ఎంచుకున్నారంట. సో ఇతను వచ్చేసి వెంకటేష్ ప్రసాద్ గారు ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ది కేఎస్సిఏ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడేసుకుందాం. అతని 3 points అతనైతే చెప్పిండు. అది చాలా కఠినంగా అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంద్రా అంటే ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓనర్కి వచ్చేసి అతను వచ్చేసి ఇండియా టెస్ట్ ఓడిపోయిన తర్వాత వైట్ వాష్ అయిన తర్వాత ఒక ట్వీట్ చేసిండు. అదేంద్రా అంటే మన గడ్డలో మన ఇండియన్ సాయిల్లో ఇంత దారుణంగా మనం ఓడిపోతాం అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ టీమ్ ఇండియా ఉంటుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా అలానే వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదన్నీ కొంచెం చెప్పి దాని తర్వాత బీసీసీఐకి ఒక సజెషన్ లాగా ఇచ్చిండు. అదేంద్రా అంటే మనం కూడా మాట్లాడేసుకుందాం దీని గురించి మాట్లాడుకున్నాం దీని గురించి. అదేంద్రా అంటే రెడ్ బాల్ నుంచి గౌతమ్ గంభీర్ కి తీసి వేరే హెడ్ కోచ్ కి రెడ్ బాల్ లో వచ్చేసి టెస్ట్ మ్యాచెస్ కి రెడ్ బాల్ కూడా చెప్పాను. టెస్ట్ మ్యాచెస్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ టెస్ట్ మ్యాచెస్ కి వేరే హెడ్ కోచ్ ని పెట్టి వైట్ బాల్ ఫార్మాట్స్ లైక్ T20 అండ్ ఓడిఐకి గౌతమ్ గంభీర్ ని పెడితే బాగుంటది అనేసి అయితే అతనైతే తెలియజేసిండే. ఆ ట్వీట్లు తెలియజేసినారు. సో దానికి వచ్చేసి మన గౌతమ్ గంభీర్ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే కొట్టినారు. ఏం చెప్పినారంటే టీమ్ ఓనర్స్ వచ్చేసి ఐపీఎల్ టీమ్ ఓనర్స్ కూడా వాళ్ళ డొమైన్ నుంచి పక్కకు వచ్చి మన డొమైన్ లోకి వచ్చి ఇది ఇస్తున్నారు, ఇట్లా రాకుంటే బాగుంటది అనేసి వచ్చేసి అతనైతే చెప్పిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అతనిది గౌతమ్ గంభీర్ది రాంగ్ ఇరా. ఎందుకంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే సో గైస్ కొంచెం ఎక్కువ అయిపోతే క్షమించండి. సో నేను చెప్తాను చూడండి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే సో సార్ మీకు వచ్చేసి ఇది బాధ కనిపిస్తే మీకు దీనివల్ల కోపంగా వస్తే మీకు దీనివల్ల ఫీల్ అయ్యింటే మీరు నెక్స్ట్ సిరీస్ గెలిచి చూపించాలా. అది కూడా ఇండియా గడ్డలోనే వైట్ వాష్ వాళ్ళని అపోజిట్ టీమ్ ని వైట్ వాష్ చేయాలా. అలాంటప్పుడు మీరు వచ్చేసి ఈ సెంటెన్స్ ని మీరైతే చెప్పింటే అప్పుడు బాగుండేది. అలా లేకుండా జస్ట్ ఈ సిరీస్ కంప్లీట్ అయింది దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చి మైక్ తీసుకొని దాన్ని మైక్ లో చెప్పడం విషయం కాదు. అక్కడ వచ్చేసి జస్ట్ అతనే కాదు అతనికి అని చెప్పుకోకండి. సో వేరే ఫ్యాన్స్ కూడా మనం కూడా చెప్పినాం దీని గురించి. అది వచ్చేసి ఒక రకంగా అతన్ని కొడుతూ మనల్ని కూడా కొట్టినాడు అతను. సో సార్ మనకు కూడా కొట్టినారు. సో ఖచ్చితంగా ఇది వచ్చేసి ఇతను ఇలా చెప్పకపోవాల్సింది. సో ఖచ్చితంగా ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అనేది ఒక ఎమోషన్ లాంటిది. వాళ్ళకి ఎట్టనో తెలియదు కానీ ఇండియాలో ఏదైనా సిరీస్ కానీ ఏదైనా మ్యాచ్ ఓడిపోతే ఇక్కడ తగులుతుంది గుండెల మీద హార్ట్ కి అయితే ఇది వచ్చేసి తగులుతుంది. అంత డై హార్ట్ ఫ్యాన్స్ క్రికెట్ కి. అలాంటప్పుడు ఇక్కడ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా అగ్రెసివ్ అవుతారు, ఫ్యాన్స్ అవుతారు, మరి టీం వాళ్ళు కూడా అవుతారు. సో మరి అలాంటప్పుడు మీరు గెలిచి చూపించండి సార్. ఇక్కడ వచ్చి సెంటెన్స్ ఎందుకు చెప్పాలి. సో ఇంకా అలానే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏం చెప్పిండంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గురించి అడిగితే ఏంది వీళ్ళు ఇంత మంచిగా పర్ఫామ్ చేశారు కదా నెక్స్ట్ 2027 ప్లాన్స్ లో ఉన్నారా అంటే సార్ మీరు ఇక్కడ వచ్చేసి సింపుల్ గా చెప్పచ్చు 2027 దాకా ఉంది కదా చూద్దాము. అలా లేకుండా ఇంకా 2 years ఉంది కదా వెయిట్ చేయండి, ఇప్పుడే ఎందుకు
అది ఇది. అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంక్లూడింగ్ నాకు ఇంకోటి బాధగా అనిపించింది ఏం తెలుసా, జైస్వాల్కి మరి రుతురాజ్ గైక్వాడ్కి పొగిడినాడు, బాగుంది. అతన్ని వాళ్ళని వచ్చేసి బాగా పొగిడినారు సార్ గారు, బాగున్నది, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను కూడా పొగుడుతా. నేను వచ్చేసి అప్పుడు వీడియోస్ చేసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు వచ్చేసి దట్స్ డిజర్వ్డ్, దే ఆర్ డిజర్వ్ ద పొగడడం, వీళ్ళు వచ్చేసి వీళ్ళకి డిజర్వ్ చేస్తుంది పొగడిని. బట్ అలానే వచ్చేసి వాళ్ళతోటి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు చెప్పలే? వాళ్ళ గురించి మినిమం మంచి పర్ఫార్మ్ అయితే చేసి చూపించారు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ, ఇంత మాట కూడా చెప్పలే. సో మరి ఏం జరుగుతుందో ఏందో ఇది నాకంటూ మంచిగా అనిపించట్లేదు. అండ్ అలానే వచ్చేసి కోల్కతాలో ఇక్కడ ఈ పాయింట్ మెయిన్ గైస్, ఇక్కడ స్పోర్ట్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా ఇందులో వచ్చేసి ఏంద్రా అంటే, కోల్కతాలో వచ్చేసి మేము ఆ మ్యాచ్ ఓడిపోయింది 30 runs మాత్రమే. అది కూడా అక్కడ వచ్చేసి మన మెయిన్ బ్యాట్స్మెన్ ఏదైతే లాస్ట్ ఇయర్ లో 1000 runs చేసినటువంటి మన మెయిన్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ అక్కడ అవైలబిలిటీలో లేడు. సో అందుకే మేము వచ్చేసి ఈ మ్యాచ్ వచ్చేసి గెలవలేకపోయినాము అనేసి అయితే చెప్పిండు. మన కెప్టెన్ గారు లేరు, మన పెద్ద ప్లేయర్ లేరు అనేసి అయితే చెప్తున్నారు. సరే ఇక్కడ ఒకటే ప్లేయర్ మొత్తం చూడారు కదా. సో ఎస్ అఫ్ కోర్స్ దట్ యాక్సెప్ట్ దట్ అతను ఇంత 30 runs అయిపోయేదేమో. బట్ అయినా సరే అంటే అంత మొత్తం టీం ఉంది కదా, మీది ఇక్కడ తప్పు ఏం చెప్తున్నామంటే, అక్కడ శుభ్మన్ గిల్ లేరు, అక్కడ మీరు మ్యాచ్ ఓడిపోయినారు అనేసి అయితే మేమైతే తప్పు అని పట్టట్లేదు. మీ కోచింగ్ కూడా మేము తప్పు పట్టట్లేదు. మీరు టీంలో చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ కి మనకు బాధ అవుతుంది అబ్బా. ఏంది ఏ ప్లేయర్స్ కి ఏ ప్లేస్ లో పంపిస్తారు, ఏ ప్లేయర్స్ ఏ టీంలో ఉంటారు, అదే మాకు బాధ వేస్తుంది. దానివల్లనే మేము ఇంతగా మీ మీద అగ్రెసివ్ అవుతున్నాము. సో వేరే రీజన్, నో రీజన్స్ ఆర్ దేర్, జస్ట్ ఇస్ వన్ రీజన్, అది ఎక్స్పెరిమెంట్ హబ్ గా మార్చడం మాత్రమే మనకైతే బాధగా అనిపించింది. అందుకే అందరు కూడా అగ్రెసివ్గా అయినారు. సో ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్ కి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళని టీంలో ఎక్కువ మందికి ఇచ్చి ఛాన్స్ ఇచ్చి ఆడిస్తే మనం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా. మనం మీ డొమైన్లోకి రాం కదా, మనం మీ దాంట్లోకి రాం కదా, మన డొమైన్లో మేము ఉంటాం కదా. సో మరి ఇది చెప్పాలనుకున్నాను, ఇంకా మాట్లాడుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో ఈ 3 points నేనైతే పాయింట్ విన్నాను మొత్తం. నేను విన్నాను అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం నేను విన్నే ఇక్కడ వచ్చేసి మాట్లాడేస్తున్నాను. సో ఏమి చూసి కానీ ఇది కానీ నేను మాట్లాడట్లేదు. సో మీరేమంటారు దీని గురించి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన T20 సిరీస్ అయితే ఓడిఐ మేము గెలిచినాం, టెస్ట్ వాళ్ళు గెలిచినారు. టెస్ట్ మరి దారుణంగా వాళ్ళు గెలిచేశారు. సో ఓడిఐస్ అయితే మేమైతే డామినేట్ చేస్తూ గెలిచినాం థర్డ్ మ్యాచ్ లా. సో చాలా క్రేజీ పర్ఫార్మెన్స్ మొత్తం సిరీస్ లో అయితే ఉంది సో ఇండియన్ టీమ్ ది. సో గదిగేసి మొత్తానికి ఇందులో స్పెషల్లీ రోహిత్ మరియు కోహ్లీ అంటూ అద్దరిపోయిన వీళ్ళ ఇన్నింగ్స్ కానీ వీళ్ళ మ్యాచెస్ కానీ, దాని గురించి నేను సీరియస్లీ చేయాలనుకున్నాను బట్ కుదరలేదు. సో ఇంకా T20 సిరీస్, ఇందులో మరి హెడ్ కోచ్ కి మరొక షాక్ ఇవ్వద్దా? ఈ సిరీస్ కూడా గెలిచి హెడ్ కోచ్ మీద ఒక ముఖం మీద కొట్టేస్తే ఎలా ఉంటది? కాళ్ళ మీద తెచ్చే అతనికి, కాళ్ళ మీద టీమిండియా కాళ్ళ మీద తెస్తానని చెప్పినాడు కదా, అలాంటి వాడికి సౌత్ ఆఫ్రికాని కాళ్ళ మీద తెస్తే ఎలా ఉంటది? సో దాని గురించి కొన్ని ప్రిపరేషన్స్ టీమిండియా అయితే చేసుకుంటారు ఖచ్చితంగా. అదేంది ఫస్ట్ మ్యాచ్ లా, దాని గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన టీమిండియా వైస్ కెప్టెన్ మన శుభ్మన్ గిల్ గారు అయితే 100% ఫిట్ అయితే అయిపోయినారు. సో ఇంకా రేపటి నుంచి ఈ రోజు నుంచి అయితే టీమిండియాకి అయితే జాయిన్ అయితే కానున్నారు. సో ఇది గైస్ మొత్తానికి. అండ్ అలానే వచ్చేసి ప్లేయింగ్ 11లో ఆడతారా అంటే మేబీ ఆడే అవకాశం ఉంది, ఫిట్ గానే కాబట్టి. సో మేబీ ఆడే అవకాశం ఉంది. సో టీమిండియా ప్లేయింగ్ 11 ఫర్ ఫస్ట్ T20 మ్యాచ్ అగేన్స్ట్ ది సౌత్ ఆఫ్రికా 5 matches సిరీస్. సో ఇందులో వచ్చేసి ఓపెనర్స్ శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ, నెక్స్ట్ నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 తిలక్ వర్మ, నెంబర్ 5 జితేష్ శర్మ. సో నేనైతే జితేష్ శర్మని పెడుతున్నాను. సో జితేష్ శర్మ ఉండే అవకాశం ఉంది. సో నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 శివం దుబే, నెంబర్ 8 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, 10 జస్ప్రీత్ బుమ్రా అండ్ 11 అర్ష్దీప్ సింగ్. If they don't want to take Shubman Gill for the first match, then Sanju Samson will be joined. సంజు శాంసన్ జాయిన్ అయిపోతాడు శుభ్మన్ గిల్ ప్లేస్ లో. సో గది గైస్ మొత్తానికి ఇండియన్ ప్లేయింగ్ 11 అండ్ ఇందులో వచ్చేసి రెడ్ సాయిల్ అయితే పిచ్ అయితే ఇచ్చే అవకాశం ఉంది అనేసి అయితే చెప్తున్నారు. సో మరి చూద్దాం, రెడ్ సాయిల్ ఉంటే మంచి బ్యాటింగ్ అయితే ఉంటది. సో చూద్దాం మరి ఎట్లా ఉంటుందో ఏమో. సో ఈ మ్యాచ్ కంటూ నేను ఎక్సైటెడ్ ఉందా.
లెట్స్ సి ఓడిఐస్ లో, అంటే ఓడిఐస్ లో గెలిచినాం, ఇంకా T20s లలో ఎన్ని మ్యాచెస్ గెలుస్తాం, ఈ సిరీస్ గెలుస్తామా లేదా అనేసి. ఖచ్చితంగా ఈ సిరీస్ గెలిచి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ చెప్పిన ఒక లెటర్ కి వచ్చేసి, ఆ వర్డ్ కి వచ్చేసి, అఫ్ కోర్స్ అతను చెప్పిండు మళ్ళా దాని తర్వాత, ఇది వచ్చేసి నా ఇంటెన్షన్ అలా కాదు, ఈ వేరే లెవెల్లో మేము చెప్తున్నాను అనేసి అయితే. కానీ ఏదైనా సరే మనం దాన్ని ఫిక్స్ అయిపోయినా, సో ఇంకా దాన్ని అతనికి అతని టీమ్ కి కిందికి దింపాలా ఇంకా. సో ఈ సిరీస్ లో గెలవాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ అలానే వచ్చేసి గైస్ సినిమా అప్డేట్స్ వీడియో అయితే అతి త్వరలోనే వచ్చేస్తుంది. సో వెయిట్ ఫర్ ది సినిమా అప్డేట్స్. చాలా క్రేజీగా అయితే ఉన్నాయి సినిమా అప్డేట్స్. సో ఖచ్చితంగా వీడియోని మిస్ కాకుండా చూడండి. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియో అనేది వచ్చిందో కమెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VIPs officials. థ్యాంక్ యూ.